మాక్యుమెంటరీ మూవీస్. మీలో ఎవరైనా నిజం అనుకున్నది అబద్ధమని, ఆ అబద్ధాన్ని నిజం అనుకుంటూ ఉంటున్నారా? ఇదే మాక్యుమెంటరీ సినిమా మ్యాజిక్. మాక్యుమెంటరీ మూవీస్ అంటే కామెడీ, థ్రిల్లర్, సొసైటీ మీద సెటర్స్ వేసి తీసిన మూవీస్. వీటిలో ఎక్కువ అడల్ట్ కంటెంట్ అండ్ బూతులు ఉంటాయి. సో 18+ ఆర్ అలోన్గా చూడండి. వెల్కమ్ టు ద మూవీ మ్యాన్. వాట్ ఈజ్ మాక్యుమెంటరీ? గూగుల్ చెక్ మామ, నేనే చెప్తాను. డాక్యుమెంటరీలా ఫీల్ ఇవ్వని మూవీస్, కానీ ఫుల్గా ఫిక్షన్, కామెడీ, థ్రిల్లర్ ఆర్ సోషల్ సెటైర్స్తో ఉంటాయి. ఎగ్జాంపుల్ ద ఆఫీస్, క్రింజ్ కామెడీ. That's what she said. బోరత్, ఆక్వర్డ్ మూమెంట్స్. ఫస్ట్ మాక్యుమెంటరీ మూవీస్. ఏ హార్డ్ డేస్ నైట్స్ 1964. 50స్లో ఉండే బీటల్స్ బ్యాండ్పై ఫేక్ డైరీ లాగా తీసిన మూవీ. డేవిడ్ హోల్జ్మాన్స్ డైరీ 1967. రియలిస్టిక్ మాక్యుమెంటరీ స్టైల్ని స్టార్ట్ చేసిన మూవీ. Lady. She started talking that day, and I didn't have any film in the camera. And I asked her if I'd ever see her again, and she said she was sure she's around here all the time. So, దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్ 1984. ఐకానిక్ రాక్ బ్యాండ్ ప్యారడీతో వరల్డ్ని ట్రోల్ చేసిన మూవీ. The numbers all go to 11. Does that mean it's louder? Is it any louder? Well, it's one louder, isn't it? కజకిస్తాన్ జర్నలిస్ట్ అమెరికాకు వచ్చి చేసిన థింగ్స్. దిస్ ఇస్ రియల్లీ వియర్డ్ మూవీ, బట్ బెస్ట్ కామెడీ మూవీ. ఏది మిస్ అయినా దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. ద ఆఫీస్, క్రింజ్ కామెడీలో గోట్ మైకిల్ స్కాట్ అంటారు. ఇవన్నీ ఆల్రెడీ చాలా మేమ్స్ చూసే ఉంటారు. ఇది చాలనుకుంటా చూడటానికి. లెట్స్ వాచ్, చూసేయండి. వాట్ వీ డూ ఇన్ ద షాడోస్ 2014. వ్యాంపైర్స్ని రూమ్మేట్స్లా చూపించి ఫన్ జనరేట్ చేసిన మూవీ. ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్. The neighbors can see you flying around. You want to draw attention to this house, Got a whole documentary crew following you around. పాప్ స్టార్ నెవర్ స్టాపింగ్ 2016. మ్యూజిక్ ఇండస్ట్రీని రోస్ట్ చేసిన సినిమా. అండర్ రేటెడ్ జెమ్, డోంట్ మిస్ ఇట్. Personal payroll. Sure, Connor surrounds himself with people who are agreeable. మాక్యుమెంటరీ మూవీస్ని ఎలా ఎంజాయ్ చేయాలి? డాక్యుమెంటరీలా చూడు, బట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. సెటిల్ జోక్స్, డైలాగ్స్కి అటెన్షన్ ఇవ్వండి. టైమింగ్ ఇస్ కీ. రియల్ వరల్డ్ ఇష్యూస్ని టార్గెట్ చేస్తాయి. సో సెటర్ని క్యాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. మనోభావాలు దెబ్బతింటే మామిడికాయలు మాడిపోతాయి అనుకునే వాళ్ళు మధ్య తాగేసుకొనుకోండి. సో కంక్లూజన్, పర్సనల్గా నాకు మాక్యుమెంటరీ మూవీస్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను సమ్టైమ్స్ ఎలా బిహేవ్ చేయాలనుకుంటాను, దీంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. రియల్ లైఫ్లో ఎలానో ఉండలేను. సో ఉన్నదంతా ఎంజాయ్ చేద్దాం. మీలో వీటిలో ఎన్ని మూవీస్ చూసారో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ న్యూ టాపిక్.